కారు రోడ్డెక్కబోతుంది. టాప్ గేర్ లో పార్టీని పరిగెత్తించాలనుకుంటున్నారు కేసీఆర్. తానే స్టీరింగ్ పట్టుకోబోతున్నారు. రాష్ట్ర కమిటీ, జిల్లా అధ్యక్షులతో సమావేశం కానున్నారు గులాబీ బాస్. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి వ్యూహాలకు పదును పెడుతున్నారు. బిగ్ బాస్ ప్లానింగ్ పై గులాబీ పార్టీలో ఏం చర్చ జరుగుతోంది? బీఆర్ఎస్ బలోపేతంపై పార్టీ అధినేత కేసీఆర్ దృష్టి సారించబోతున్నారు. పార్టీకి అనుబంధ కమిటీలు, సభ్యత్వ నమోదుపై గ్రామస్థాయి నుంచి బలోపేతంపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే తెలంగాణ భవన్లో పార్టీ రాష్ట్ర కమిటీ, జిల్లా అధ్యక్షులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో భేటీ అయి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నట్లు బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ సాధించిన పార్టీగా బీఆర్ఎస్ కి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఆ ఆదరణతోనే వరుసగా 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైంది. 10 ఏళ్లు పార్టీపై ఫోకస్ పెట్టకపోవడం, గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణం లేకపోవడంతోనే ఓటమి పాలయ్యామని భావిస్తున్నారట గులాబీ బాస్. అందుకే పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయాలన్న ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీకి గ్రామస్థాయి నుంచి కమిటీలతో పాటు అనుబంధ విభాగాల కమిటీలు వేసి పార్టీ కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యమయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల సభ్యత్వం ఉందని ప్రకటించినప్పటికీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించలేదు. దీంతో గ్రామస్థాయిలో సభ్యత్వాలతో పాటు పార్టీ కోసం యాక్టివ్గా పనిచేసే వారికి బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇతర పార్టీల నుంచి వలస వచ్చే వారికి పదవులు అప్పగిస్తే నష్టం జరుగుతుందని, అందుకే పార్టీలో మొదటి నుంచి కమిట్మెంట్తో పనిచేస్తున్న వారికి కమిటీల్లో ప్రయారిటీ ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో చేసిన తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు గులాబీ బాస్. గతంలో ఉద్యమకారులకు పార్టీలో గుర్తింపు ఇవ్వలేదనే ఆరోపణలున్నాయి. ఈసారి పార్టీ వేసే కమిటీలో ఉద్యమకారులకు ప్రాధాన్యమిచ్చి ప్రజల్లో, పార్టీ నేతల్లో ఉన్న అపోహలకు చెక్ పెట్టబోతున్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీ అనుబంధ కమిటీలన్నీ రద్దు చేస్తారని గులాబీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయకపోవడంలో, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో అనుబంధ విభాగాలు విఫలమయ్యాయనే అభిప్రాయంతో ఉన్నారట కేసీఆర్. దీంతో పార్టీ రాష్ట్ర కమిటీతో పాటు అనుబంధ సంఘాలకు కొత్త కమిటీలు ప్రకటిస్తారని చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటిదాకా జిల్లా అధ్యక్షులు మాత్రమే ఉన్నారు. దీంతో పార్టీలో పనిచేస్తున్న సీనియర్లు కమిటీలో చోటు కోసం ఎదురు చూస్తున్నారు. పార్టీలో తమకు గుర్తింపు ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. వారందరికీ కమిటీల్లో అవకాశం కల్పించాలని, పార్టీ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచాలని బీఆర్ఎస్ అధినేత డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ నెల 11న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం సమావేశం జరగనుంది. పార్టీ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశమవుతున్నారు. పార్టీ బలోపేతంతో పాటు రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన ప్రణాళికలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వైఫల్యాలపై కేసీఆర్ త్వరలోనే ప్రజల్లోకి వెళతారని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. 6 గ్యారంటీలు, హామీలు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతులకు బోనస్, హైడ్రా లాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న వ్యూహంతో ఉంది బీఆర్ఎస్. సభలు, కార్నర్ మీటింగులు నిర్వహించాలా, లేకుంటే రోడ్ షోలు నిర్వహించాలా అనే దానిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్గా ఉన్న బీఆర్ఎస్ బిగ్ బాస్ పార్టీ బలోపేతానికి ఎలాంటి ఎత్తుగడలు వేస్తారో, ఏ వ్యూహంతో ముందుకెళతారో చూడాలి.